నిన్నగాక మొన్ననే కాదు కానీ నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కాన్కుర్తి కాడ ఉండే నారాయణ అనేటైన ఆయన బిడ్డ పేర్లు ఉందని ఖర్చులకు బ్యాంకులకి వెళ్ళి 4 లక్షలు ఇడిపించుకొని ఇంటికి పోతుంటే తువ్వల బేకరీ కాడ ఆగి బ్రెడ్ కొనుక్కొని వెనక మరీ లోపట్నే పైసల నుంచి మాయం చేసిన దొంగని వార్త చూపెడితే ఇక నిన్న చూడు మళ్ళీ అదే సేమ్ అసుంటిది అయింది కాకుంటే ప్లేస్ మారింది. మొన్నటిది నారాయణపేట జిల్లాలో అయితే నిన్నటిది మంచిర్యాల జిల్లా బేలంపల్లిలా సేమ్ టు సేమ్ అదే టైప్ చోరీ. అది తీయరాదు ఇది పెట్టరాదు అనుకోరాదు. మేనగోడలు పెళ్ళుందని ఖర్చులకు బ్యాంకులకి వెళ్ళి 4,40,000 ఇడిపించుకొని ఇంటికి పోతున్నట. బట్వాన్పల్లిలో ఉండే ఈ దుర్గం వెంకటస్వామన్న తువ్వల కూరగాయలు తీసుకుందామని కూరగాయల మార్కెట్లో బండి పెట్టి ఓ 2-3 తీర్ల కూరగాయలు కొనుక్కొని బండి దగ్గరికి వచ్చి చూస్తే పైసలు లేవు. అగో గాన్నే బండి పెట్టి గీన్నే కూరగాయలు తీసుకున్న సార్ అని ఎట్లా చూపెడుతుండో చూడిగా. అంటే కోపం వస్తుండొచ్చు కానీ దొంగోనికి ఆ గ్యాప్ సరిపోదా అని వెంకటసావన్న రేపకు తెలియకుండా గుడ్డును మాయం చేసినట్టు జేబులకెళ్ళే పైసలు ఫోన్లు మాయం చేసే దొంగలు ఉంటారు. ఇక మరి గన్ని పైసలు గాలికి పెట్టి దొంగల టాలెంట్కు టెస్ట్ పెడతా అంటే ఊకుంటారా? ఇక ఈయన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే బండి మీద వచ్చిన ఇద్దరిని గుర్తుపట్టి ఎట్లకెళ్ళి ఎటు పోయిరో ఎంకులాడుతున్నారట పోలీసు వాళ్ళు. అక్కడ స్టేట్ బ్యాంకుకు పోయి అరుచుకుంటున్నట 1 టౌన్ ఇన్స్పెక్టర్ సారు. మరి అది ముచ్చట దొంగలు బ్యాంకుల చుట్టే తిరుగుతున్నారు. ఎవరన్నా ఎక్కువ తక్కువ పైసలు ఇడిపించుకున్నట్టు వాళ్ళు ఉంటే పైలం. అసలే ఇది పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి మోక ఎక్కువ దొరుకుతుంది. ఇక మోక దొరికితే మాయం చేస్తున్నారు మరి మక్కరగాళ్ళు.